రైట్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. మనకి ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అనేటటువంటి కాన్సెప్ట్కి సంబంధించి ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి భావనలకి తోడుగా ఇప్పుడు మరికొన్ని ఇన్ఫ్లేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫ్లేషన్లో రకాలు కానీ, ఇన్ఫ్లేషన్ ప్రభావం కానీ ఇవన్నీ కూడా మనం నేర్చుకునే క్రమంలో ఇప్పుడు మరొకసారి ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ఇంగ్లీష్లో మనం ఇన్ఫ్లేషన్ అంటున్నాం కదా. మనకి ఇక్కడ దీర్ఘకాలంలో సాధారణ ధరల స్థాయిలో జనరల్ ప్రైస్ లెవెల్లో నిరంతరం వచ్చేటటువంటి పెరుగుదలని ద్రవ్యోల్బణం అనుకున్నాం. అంటే ఏ కన్సిస్టెంట్ రైజ్ ఇన్ ప్రైస్ లెవెల్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. ఒకసారి ధరలు పెరగడం తగ్గడం అనేటటువంటిది ఇన్ఫ్లేషన్ కిందకి రాదు. నిరంతరం ఒక పర్టికులర్ పీరియడ్లో ధరలు నిరంతరం పెరుగుతుంటే దాన్ని ద్రవ్యోల్బణంగా చెప్తుంటాం. ఈ స్థితి ఏదైతే ఉందో ఇది ధరలు పెరగడం అనేటటువంటి దాంతో ముడిపడి ఉంది కాబట్టి ధరలు ఏ రేట్లో పెరుగుతుంది అనే దాన్ని ఇక్కడ ద్రవ్యోల్బణంగా చూస్తారు. అంటే ద్రవ్యోల్బణము ఈ వారంలో ఆహార ధాన్యాల ద్రవ్యోల్బణం ఎంత శాతం ఉంది, అలాగే మిగతా వాటి ద్రవ్యోల్బణం ఎంత శాతం ఉందని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ద్రవ్యోల్బణం లెక్కించడం జరుగుతుంది. సో ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని దేనిలో చూపిస్తామంటే ఇక్కడ శాతం అనేటటువంటి దాంట్లో చూపిస్తారు. అది కంపేర్ చేస్తూ అంతకు ముందు కాలానికి ఆ తర్వాత కాలానికి మధ్య ఉండేటటువంటి వ్యవధి ఏదైతే ఉందో ఈ వ్యవధిలో మనకి ధరల పెరుగుదల రేట్ అనేటటువంటిది ఎంత ఉంది, ఇంతకు ముందు ఇదే సీజన్లో ఎంత రేట్ ఉంది, ఇప్పుడు ఎంత రేట్ ఉంది అనేటటువంటి తెలుసుకోవడానికి ఈ రేట్ అనేటటువంటిది మనకి దోహదపడుతుంది. ఇక వస్తు సేవలకు డిమాండ్ పెరగడం లేదా సప్లై తగ్గడం, అలాగే వస్తు సేవలను ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తి కారకాల వ్యయం పెరగడం, వీటి వల్ల కూడా ధరలు పెరుగుతాయి. అంటే అంటే ఆ ద్రవ్యోల్బణానికి లేదా ధరల పెరుగుదలకు గల కారణాల దృష్ట్యా అవి ఏ రకమైన ద్రవ్యోల్బణం అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక మన దేశంలో ప్రస్తుతం సుమారుగా 5% అనేటటువంటి ద్రవ్యోల్బణంగా ఉంది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వస్తువుల ధరలు సుమారుగా 5% పెరిగాయని దాని అర్థం. ఇటీవల కాలంలో మనకి కోవిడ్ నేపథ్యంలో ద్రవ్యోల్బణం కొంత ప్రభావానికి గురవడం జరిగింది. ఈ ద్రవ్యోల్బణం అనేటటువంటిది ఒక్కోసారి మనకి పాజిటివ్గా ఉండవచ్చు లేదా నెగిటివ్గా ప్రతికూల మార్గాల్లో కూడా ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. రకాలను ఒకసారి మనం గమనించినట్లయితే ద్రవ్యోల్బణం రకాలు మనం నిరంతరం పెరుగుదల అనేటటువంటి దీని తాలూకా లక్షణం. రెండోది ద్రవ్యోల్బణ లక్షణాల్లో అధిక డిమాండ్, అంటే డిమాండ్ ఎక్కువగా ఉండడం వలన ధరల పెరుగుదల. అలాగే ద్రవ్య సప్లై అధికంగా ఉండడం అనేటటువంటి కూడా ద్రవ్యోల్బణ లక్షణం. ఎందుకు ద్రవ్య సప్లై ఎక్కువగా ఉన్నట్లయితే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుద్ది. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం ద్వారా మనకి ధరలు పెరుగుతాయి, డిమాండ్ పెరుగుద్ది, అంటే అగ్రిగేట్ డిమాండ్ పెరుగుతుంది, తద్వారా ధరలు పెరుగుతాయి అనేటటువంటిది అదొక లక్షణం. నిర్వచనాలు ఒకసారి గమనించినట్లయితే ద్రవ్యోల్బణానికి మనకి ఇక్కడ తక్కువ వస్తు రాశిని హెచ్చు ద్రవ్యరాశి తరవడమే ద్రవ్యోల్బణం. టూ మచ్ కరెన్సీ ఆఫ్ మనీ, టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్ అనుకున్నాం కదా, ఇది డాల్టన్ నిర్వచనం. తక్కువ వస్తు రాశిని హెచ్చు ద్రవ్యరాశి, అంటే వస్తువులు తక్కువ ద్రవ్యం ఎక్కువ ఉన్నట్లయితే ఈ ఎక్కువ ద్రవ్యరాశి తరిమేదే ద్రవ్యోల్బణం డాల్టన్ నిర్వచించాడు. అట్లాగే క్రౌదుల ప్రకారం ద్రవ్యోల్బణం స్థితిలో ద్రవ్యం విలువ తగ్గి ధరలు పెరుగుతాయి అని సింపుల్ గా చెప్పడం జరిగింది. అలాగే హార్ట్రే నిర్వచనం ప్రకారం ద్రవ్యోల్బణం అనక అధికంగా కరెన్సీ నోటు జారీ చేయడమే, ఇష్యూయింగ్ టూ మచ్ కరెన్సీ ఆఫ్ మనీ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్ అంటారు హార్ట్రే. ఏమవుద్ది, తద్వారా కరెన్సీ ఎక్కువగా జారీ చేయడం వలన మనకి ద్రవ్య సప్లై ఎక్కువగా ఉంటది, తద్వారా సార్థక డిమాండ్ పెరిగి ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. సో ఈ ద్రవ్యోల్బణం అనేటటువంటిది ధరల సూచి, ప్రైస్ ఇండెక్స్ అనేటటువంటి దాన్ని ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రైస్ ఇండెక్స్ అనేటటువంటిది పాయింట్లలో ఉంటుంది, ఆ పాయింట్ల రూపంలో పెరుగుతుంది. దానిని గణించడానికి మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, రిటైల్ ప్రైస్ ఇండెక్స్, అలాగే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని మనకు రకరకాల ప్రైస్ ఇండెక్స్లు ఉంటాయి. ఇది ఆ ఇన్ఫ్లేషన్ రేట్ను గురించేది. ఇది మనకి ఇక్కడ
ఇంపార్టెంట్ కాదు క్యాలిక్యులేషన్ అనేటటువంటిది. మనం డైరెక్ట్ ఇప్పుడు ద్రవ్యోల్బణంలో రకాలు ఒకసారి గమనించినట్లయితే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. పాకుతున్న ద్రవ్యోల్బణం, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, అలాగే వాకింగ్ ఇన్ఫ్లేషన్, నడుస్తున్న ద్రవ్యోల్బణము, అలాగే రన్నింగ్ పరిగెత్తుతున్న ద్రవ్యోల్బణము, అలాగే దూకుతున్న గల్లపింగ్ ఇన్ఫ్లేషన్, అలాగే అతి ఎక్కువ శాతం ఉండేటటువంటి ద్రవ్యోల్బణం ఉరకలు వేసే ద్రవ్యోల్బణం, మనకి ఇక్కడ అతి ద్రవ్యోల్బణం అంటాం, హైపర్ ఇన్ఫ్లేషన్. ఇవి ఆయా రేట్లు బట్టి ఒక 2-3% అయితే పాకుతున్న ద్రవ్యోల్బణం, 5% అయితే మనకి నడుస్తున్న ద్రవ్యోల్బణము, అలాగా రన్నింగ్ ఇన్ఫ్లేషన్ 5-10%, 10% దాటినట్లయితే మనకి హైపర్ ఇన్ఫ్లేషన్ గా మనకి ఇక్కడ ఇంతకు ముందు చెప్పుకున్నాము. ఇక ద్రవ్యోల్బణం తాలూకా రకాలను బట్టి మనకి ఇంకా అంటే డిమాండ్ వల్ల పెరుగుతుందా లేక వ్యయం వల్ల పెరుగుతుందా అనేటటువంటిది ఒకసారి గమనించినట్లయితే మనకి 2 రకాలు. ఒకటి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. ఇక్కడ వస్తు సేవల డిమాండ్ లో పెరుగుదల వల్ల ఏర్పడేటటువంటిది ఇది డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము. మనం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ గా మనం చెప్పుకోవచ్చు. రెండోది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, అంటే ఉత్పత్తి కారకాల వ్యయాలు పెరగడం ద్వారా వచ్చేటటువంటిది రెండో ఇన్ఫ్లేషన్. ఇక ఈ డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని ఒకసారి చూసినట్లయితే కారణాలు ఏంటంటే ఆర్థికాభివృద్ధి జరుగుతున్న కొద్దీ, గ్రోయింగ్ ఎకానమీ అంటే ఎకానమీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రజల్లో కొనుగోలు శక్తి సామర్థ్యాలు పెరగడం ద్వారా మనకి డిమాండ్ పెరగడం జరుగుతుంది. ఇది డిమాండ్ ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అలాగే ద్రవ్యోల్బణం వస్తాదేమనేటటువంటి ఎక్స్పెక్టేషన్, రాబోయే రోజుల్లో ధరలు పెరుగుతాయని ఇప్పుడే డిమాండ్ చేస్తాం కదా ఫోర్కాస్టింగ్ ద్వారా. సో ఆ రకంగా కూడా డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణానికి కారణంగా చెప్పవచ్చు. అలాగే మనీ సప్లై ఎక్కువగా పెరిగిపోయినట్లయితే, ఓవర్ ఎక్స్పెన్షన్ ఆఫ్ మనీ, తద్వారా కూడా మనకి ధరలు అనేటటువంటి పెరగడానికి జరుగుతుంది. ఇక కొన్ని బ్రాండ్లు స్ట్రాంగ్ గా భావించి వాటి ధరలు భవిష్యత్తులో పెరుగుతాయి అనుకున్నట్లయితే ఆ రకంగా కూడా మనకి డిమాండ్ పెరగడం ద్వారా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఇక టెక్నాలజికల్ ఇన్నోవేషన్ జరిగినప్పుడు తద్వారా కూడా ఆయా వస్తువులకి డిమాండ్ పెరగడం ద్వారా కొత్త సాంకేతిక పరికరాల విషయంలో లేటెస్ట్ వెర్షన్స్ రావడం, వాటికి డిమాండ్ ఎక్కువగా ఉండడం ద్వారా కూడా మనకి ఇక్కడ ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. రెండోది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, అంటే ఉత్పత్తి కారకాల వ్యయాలు ఏవైతే ఉన్నాయో అవి పెరగడం ద్వారా ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు. వాటికి కారణం ఏంటంటే మనకి కొన్ని వస్తువుల తాలూకా ఉత్పత్తి యాజమాన్యం అనేటటువంటిది కొద్దిమంది చేతుల్లో ఉంటది. దాన్ని మనం మోనోపోలీగా భావించవచ్చు, ఏకస్వామ్యం. సో వాళ్ళు ఎంత రేటు పెంచుకున్నా మనం తప్పనిసరిగా కొనాల్సిన పరిస్థితిలో, అంటే ధర నిర్ణయం అనేటటువంటిది వాళ్ళ చేతుల్లో ఉంటది. సో తద్వారా మనకిది అసంపూర్ణ పోటీ మార్కెట్లో ఉండేటటువంటి ఒకటి లక్షణం. మనకి ఇక్కడ మోనోపోలీలో కూడా ఈ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం దారితీస్తుంది. అలాగే వేజ్ ఇన్ఫ్లేషన్, వేతనాలు పెరగడం ద్వారా ఉత్పత్తి కారకాల్లో భాగం వేతనాలు కాబట్టి ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంది కాబట్టి అదొక రకమైనది. తర్వాత కొన్ని న్యాచురల్ డిజాస్టర్స్ వస్తాయి, తుఫాన్లు, భూకంపాలు. ఇటువంటి సందర్భాల్లో ధరలు పెరుగుతాయి, తద్వారా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఇక గవర్నమెంట్ పన్నులు విధిస్తే ఆటోమేటిక్గా వ్యయం పెరుగుతుంది కాబట్టి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అట్లాగే ఎక్స్చేంజ్ రేట్స్, మనకి డాలర్లు అలాగే వివిధ కరెన్సీలు ఉన్నట్లే కదా, ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్లు వచ్చినటువంటి మార్పుల ద్వారా మనకి ద్రవ్యోల్బణం అనేటటువంటిది ఇక్కడ ఎఫెక్ట్ అయ్యే అవకాశము ఉంది. ఇక అంతర్గత కారణాలు కొన్ని ఉండొచ్చు. మనకేంటి, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణంతో పాటు కొన్ని రకాలైనటువంటి అంతర్గత అంశాలు, అవేంటంటే చాలా షార్ట్ పీరియడ్ లో మనకి వాటి ధరల్లో విపరీతమైనటువంటి వ్యత్యాసం అనేటటువంటిది ఉంటది. సప్లై ఆఫ్ మనీ ఇంక్రీజెస్ బట్ ఇట్ టేక్స్ డ్యూ టైమ్ టు సప్లై గూడ్స్. ఒక్కసారి
వేతనాలు పెరుగుతాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగస్తులకి ద్రవ్యం అనేటటువంటిది ఐ మీన్ ఏమైనా వేతన సవరణ ద్వారా, వేతన ప్యాకేజీల ద్వారా, లేదా మనీ డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రభుత్వం పబ్లిక్ మనీ ఒకసారి ట్రాన్స్ఫర్ చేసింది అనుకో, సో వాళ్ళ దగ్గర వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం మార్కెట్లో వాళ్ళు కావాల్సినటువంటి వస్తువుల సప్లై స్వల్పకాలంలో పెంచలేరు. ఈ నేపథ్యంలో వాటి ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ మనకి ఉల్లిపాయలు, షుగరు, వీటిని కూడా తీసుకోవచ్చు. ఇవి డొమెస్టిక్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఉంటాయి. మనకి ప్రస్తుతం మనకి ఆయిల్ ప్రైసెస్ అనేటటువంటివి కంటిన్యూస్ గా పెరుగుతుండడాన్ని గమనించవచ్చు ఈ మధ్య కాలంలో మీరు. సో ఇవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణానికి దారి తీసేటటువంటి కారణంగా మనకి ఆయిల్ ప్రైసెస్ ని తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణ విరామము అనే కాన్సెప్ట్ చాలా ముఖ్యమైనది. ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటాము దీనిని. ఈ కాన్సెప్ట్ ని జేఎం కీన్స్ స్థూల అర్థశాస్త్రాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి కీన్స్ చెప్పినటువంటి భావన ఇక్కడ మనకి ద్రవ్యోల్బణ విరామము. ఇది మీకు షార్ట్ క్వశ్చన్ గా కూడా సెపరేట్ క్వశ్చన్ గా అడగొచ్చు. ఇక్కడ ఏంటంటే ద్రవ్యోల్బణము నిరుద్యోగత మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తూ కీన్స్ ప్రకారం నిరుద్యోగం ఉన్నంత కాలము ద్రవ్య సప్లై పెరిగినందువల్ల ఎటువంటి ద్రవ్యోల్బణం ఉండదు. అయితే ధరలు పెరిగినప్పటికీ దీనిని ద్రవ్యోల్బణం అనేటటువంటి అవకాశం లేదంటారు. ఒకసారి మనం ఫుల్ ఎంప్లాయ్మెంట్ చేరుకున్నాక, సంపూర్ణ ఉద్యోగతకి చేరుకున్న తర్వాత పెరిగే ద్రవ్యోల్బణం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఇది ద్రవ్యోల్బణానికి అంటే ఆ సంపూర్ణ ఉద్యోగిత స్థాయి తర్వాత ద్రవ్య సప్లై ఏదైతే ఉంటుందో పెరుగుతుందో అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని కీన్స్ అంటారు. సో ఇక్కడ కీన్స్ ద్రవ్యోల్బణ ప్రభావం అనేటటువంటిది ఇక్కడ ద్రవ్యోల్బణ విరామము అనేటటువంటి భావన ద్వారా దీన్ని కొలిచాడు, ఇన్ఫ్లేషనరీ గ్యాప్. మరొకసారి ఏదైతే స్వల్పకాలంలో అసంపూర్ణ ఉద్యోగత ఉంటుందని భావిస్తూ దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగతకు చేరుకున్న తర్వాత ద్రవ్య సప్లై పెరగడం ద్వారా ద్రవ్యోల్బణానికి దారితీసేది ఏదైతే ఉందో అది ఇక్కడ ద్రవ్యోల్బణ విరామంగా ఇక్కడ కీన్స్ చెప్పడం జరిగింది. సో ద్రవ్యోల్బణ విరామం ఉన్నంతకాలం ధరలు పెరుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే ప్రభుత్వ పన్నులు, పొదుపు పెంచడం ఇవన్నీ ఉంటాయి కదా, వీటి ద్వారా వినియోగ వస్తువుల సప్లైని పెంచడం ద్వారా ఈ విరామాన్ని కొంత అరికట్టడానికి అవకాశం ఉంది. ఈ క్రమంలో దీన్ని మనం డయాగ్రామాటికల్ గా ఒకసారి గమనించినట్లయితే ముందు పట్టిక ద్వారా ఇక్కడ ద్రవ్యోల్బణ విరామం అనేటటువంటిది ఎలాగొస్తుంది అంటే నికర వ్యయార్హ ఆదాయము మైనస్ వస్తు సేవల నిజ ఉత్పత్తి. వాస్తవంగా మనకి ఇక్కడ వ్యయార్హ ఆదాయం అంటే ఏంటి? పన్నులు పోగా మిగిలినటువంటి ఆదాయము. డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అన్నాం కదా, పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ట్యాక్స్ ఇస్ ఈక్వల్ టు పర్సనల్ ఇన్కమ్. సో ఇది ఏదైతే నెట్ డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ ఉందో దానికి, అలాగే వస్తు సేవల నిజ ఉత్పత్తి రియల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి మధ్య గల తేడా అయినటువంటిది ఇక్కడ ద్రవ్యోల్బణ విరామం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 400 రూపాయలు వ్యయార్హ ఆదాయము, 380 రూపాయలు ఏమిటి వస్తు సేవల నిజ ఉత్పత్తి. ఆ రెండింటి డిఫరెన్స్ 20 అనేటటువంటిది ఇక్కడ ద్రవ్యోల్బణ విరామంగా చెప్పవచ్చు. ఇక్కడ ఈ ఇన్ఫ్లేషనరీ గ్యాప్ ని మనం ఒక డయాగ్రామ్ ద్వారా ఒకసారి గమనించినట్లయితే ఓఎక్స్ అక్షం మీద ఇన్కమ్ లేదా ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాము, ఓవై అక్షం మీద ఎక్స్పెండిచర్ తీసుకున్నాము. మనకి కీన్స్ తాలూకా ఎఫెక్టివ్ డిమాండ్ లో భాగంగా మనకి ఏఎస్ అనేటటువంటిది అగ్రిగేట్ సప్లై, ఏడి అలాగే ఏడి1 అనేటటువంటిది అగ్రిగేట్ డిమాండ్. ప్రారంభంలో ఏఎస్ అంటే సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్ ఎక్కడైతే ఖండించుకున్నాయో ఈ బిందువు ఈ అనేటటువంటి ఈ అక్షరంతో మనం సూచిస్తాం కదా,
ఇది ఏడి ఈక్వల్ టు ఏఎస్ కాబట్టి ఇక్కడ ఫుల్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ ద్రవ్య సప్లై ఎంత ఓఎం పరిమాణంలో, అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్, ఇక్కడ ఆదాయం ఇంతే, అలాగే ఉద్యోగిత స్థాయి ఓఎం పరిమాణము ఉన్నట్లయితే ఇంతకు మించి డిమాండ్ పెరిగినట్లయితే డిమాండ్ రేఖ, అగ్రిగేట్ డిమాండ్ రేఖ పైకి షిఫ్ట్ అవడం ద్వారా ఇక్కడ AD1 అనేటటువంటి రేఖ ఏర్పడింది. సో ఇక్కడ AD1 అనేటటువంటి రేఖ ఏదైతే ఏర్పడిందో ఈ AD1 రేఖ అనేటటువంటిది ఏఎస్ రేఖని ఎక్కడ ఖండించింది అని ఒకసారి గమనించినట్లయితే ఈ పాయింట్ వద్ద ఖండించింది. వాస్తవానికి సంపూర్ణ ఉద్యోగిత ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ పార్ట్ ఒకసారి ఇక్కడ మనం ఇలా చూసినట్లయితే ఈ పార్ట్ అనేటటువంటిది మనకి ఇక్కడ డిఫరెన్స్ గా మనం గమనించి ఇది మనకి ద్రవ్యోల్బణ విరామాన్ని సూచించేటటువంటి షేడెడ్ పోర్షన్ ఉంది, ఇది ద్రవ్యోల్బణ విరామాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఇక ఈ ద్రవ్యోల్బణం ప్రభావాలను ఒకసారి గమనించినట్లయితే ఉత్పత్తి మీద, పంపిణీ మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది, అలాగే వివిధ ఆదాయ వర్గాల మీద కూడా మనకి ఉద్యోగస్తుల మీద, స్థిర ఆదాయం కలిగిన వాళ్ళ మీద, వేతనాలు, అలాగే వ్యవసాయదారుల మీద ద్రవ్యోల్బణం అనేటటువంటిది రకరకాలుగా మనకి ఇక్కడ ప్రభావం అనేటటువంటిది చూపిస్తుంది. ఇది సెపరేట్ గా మనం చెప్పుకుందాం. ఇక ద్రవ్యోల్బణాన్ని నివారణ ఏ రకంగా నివారించవచ్చు, ద్రవ్యోల్బణ నివారణ చర్యలు. ద్రవ్యోల్బణం అయితే ఉంది తెలిసిందే, మరి నివారించాలి కదా. దీనికి రెండు రకాలుగా ద్రవ్యపరమైన చర్యలు, అలాగే కోశపరమైన చర్యలు, అలాగే ఇతర చర్యలు. ఈ మూడు చర్యల ద్వారా మనం ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని నివారించవచ్చు. ఒకటి మనకి ఇక్కడ ద్రవ్యపరమైన చర్యలు. మనకి ద్రవ్యపరమైన చర్యలు ఎవరు తీసుకుంటారు, ఆర్బిఐ ద్రవ్య విధానం అంటాం కదా, మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీని తీసుకొచ్చింది ఆర్బిఐ కాబట్టి ఇక్కడ ఆర్బిఐ తీసుకున్నటువంటి చర్యలు అంటే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కోసం లేదా ప్రతి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కోసం. అంటే ద్రవ్యోల్బణం అంటే ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ప్రతి ద్రవ్యోల్బణం అంటే ధరలు తగ్గిపోవడం. సో అది కూడా మంచిది కాదు ఆర్థిక వ్యవస్థ. కాబట్టి మనకి ధరల స్థాయిని స్టెబిలైజ్డ్ గా అంటే స్థిర ధరల స్థాయిని మనం అమలు చేయాలి. కాబట్టి ఆర్బిఐ అనేటటువంటిది ఇక్కడ కొన్ని చర్యలు తీసుకుంటుంది. అందులో మొదటిది బ్యాంక్ రేట్. సో దీన్నే డిస్కౌంట్ రేట్ అని కూడా అంటాము. ఏమిటి బ్యాంక్ రేట్? ఎందుకంటే బ్యాంక్ రేట్ పెంచడము లేదా తగ్గించడం ద్వారా వాణిజ్య బ్యాంకులు పబ్లిక్ ఇచ్చేటటువంటి రుణాలు ఆధారపడి ఉంటాయి. సో ఈ రుణాలు పెంచడము లేదా తగ్గించడం అనేటటువంటిది బ్యాంక్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆర్బిఐ బ్యాంక్ రేట్ పెంచిందనుకో రుణాల తాలూకా వ్యయం పెరుగుద్ది, అంటే రుణం తీసుకునేటప్పుడు వాటి మీద చెల్లించేటటువంటి వడ్డీ పెరుగుద్ది. సో ఏం చేస్తుంది, అప్పుడు ఏం చేస్తారు, రుణాల తాలూకా వ్యయం ఎప్పుడైతే పెరుగుతుందో వడ్డీల రూపంలో రుణం తక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా ద్రవ్య సప్లై తగ్గిపోద్ది. ద్రవ్య సప్లై తగ్గిపోతే ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిపోవడం ద్వారా సార్థక డిమాండ్ తగ్గి ధరలు అదుపులోకి వస్తాయి. కాబట్టి బ్యాంక్ రేట్ని పెంచుతుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలంటే బ్యాంక్ రేటు పెంచుద్ది, ప్రతి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలంటే బ్యాంక్ రేటు తగ్గిస్తుంది. సో ఈ రకంగా బ్యాంక్ రేటుకి ద్రవ్య సప్లైకి మనకి విలోమ సంబంధమైనటువంటిది ఉంటుంది. బ్యాంక్ రేటు పెంచితే ద్రవ్య వ్యయం పెరగడం ద్వారా ద్రవ్య సప్లై అనేటటువంటి తగ్గుద్ది. రెండోది ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్లు అమ్మడం, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాం వీటిని. ఇదేంటి, మనకి ద్రవ్యోల్బణం మార్కెట్లో ఉంది ఆర్థిక వ్యవస్థలో. సో ప్రజల కొనుగోలు శక్తి తగ్గించాలా, ప్రజల కొనుగోలు శక్తి తగ్గించాలంటే ఏం చేస్తుందంటే ఆర్బిఐ తన దగ్గర ఉన్నటువంటి హుండీలు సెక్యూరిటీలు ఏవైతే ఉంటాయో అవి ఓపెన్ గా మార్కెట్లో సేల్ చేస్తుంది. సో సేల్ చేయడం ద్వారా సెక్యూరిటీలు వాణిజ్య బ్యాంకులకు వస్తాయి. వాణిజ్య బ్యాంకులు ఆ సెక్యూరిటీ కొనడం ద్వారా వాటి దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఆర్బిఐకి చేరుతుంది. తద్వారా నిల్వలు తగ్గడం ద్వారా ధరలు, ద్రవ్య
ద్రవ్య సప్లై ఉన్నటువంటిది అదుపులోకి వచ్చి ద్రవ్యోల్బణం అదుపులోకి రావడానికి అవకాశం ఉంది. ఇక మూడవది క్యాష్ రిజర్వ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తి. మనకి ప్రాథమిక డిపాజిట్ల ఆధారం చేసుకొని ఉత్పన్న డిపాజిట్లు అంటే లోన్లు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. బ్యాంకుల తాలూకా ప్రధాన కర్తవ్యం డిపాజిట్లు సేకరించడం అయినప్పటికీ ఇంకొక కర్తవ్యం ఏంటంటే రుణాలు అందించడం. రుణాలు అందించడానికి ప్రధాన ఆధారం ఏంటి? ప్రాథమిక డిపాజిట్లు. సో ఈ ప్రాథమిక డిపాజిట్లలో కొంత భాగాన్ని నగదు రూపంలో ఉంచుకోవాలి అనేటటువంటి నిబంధన ఆర్బీఐ విధిస్తుంది. దానినే నగదు నిల్వల నిష్పత్తి అంటాం. అంటే 100కి 10%, 20% నగదు రూపంలో మీ దగ్గర ఉంచుకోవాలి అంటే ఆర్బీఐ దగ్గర దాయాలి. క్యాష్ రిజర్వ్ చేయాలా, రిజర్వ్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ 100కి 10% క్యాష్ రిజర్వ్ రేషియో అనుకున్నట్లయితే 10 రూపీస్ ఆర్బీఐ దగ్గర నుంచి మిగతా 90 రూపీస్ మాత్రమే ఇంకొకరికి అప్పు ఇవ్వడానికి అవకాశం ఉంది, క్రెడిట్ ఇవ్వడానికి. సో అట్లా కాకుండా ద్రవ్య సప్లై తగ్గించాలనుకో క్యాష్ రిజర్వ్ రేషియో పెంచుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20% క్యాష్ రిజర్వ్ రేషియో పెట్టింది అనుకో, అంటే నగదు రూపంలో 20 రూపీస్ నుంచి 100 రూపీస్కి 80 రూపీస్ అనేటటువంటిది లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది వరకు 90 రూపీస్ ఇచ్చేది ఇప్పుడు 80 రూపీస్ ఇస్తుంది. సో ఈ రేటు పెంచుతున్న కొద్దీ క్రెడిట్ అనేటటువంటిది ఏదైతే ఉందో పరపతి సృష్టించమనేటటువంటిది తగ్గిపోద్ది. తద్వారా పరపతి సృష్టి ఎప్పుడైతే తగ్గిపోయిందో ప్రజల వద్ద ద్రవ్య సప్లై తగ్గిపోవడం ద్వారా కొనుగోలు శక్తి తగ్గి సార్థక డిమాండ్ తగ్గి ధరలు అనేటటువంటి అదుపులోకి వస్తాయి. ఇక వినియోగ పరపతిని కూడా నియంత్రించవచ్చు. డైరెక్ట్ గా పబ్లిక్ వినియోగించేటటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో వాళ్ళ నుంచి ప్రభుత్వ చర్యల ద్వారా ట్యాక్సుల రూపంలో ఇతర రూపంలో ద్రవ్యాన్ని అదుపులో చేయడం ద్వారా ఇక్కడ ధరలు అనేటటువంటివి నియంత్రణలోకి వస్తాయి. తర్వాతది మార్జిన్లు పెంచడం. మార్జిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ తీసుకున్నాం, ఏదైనా బైక్ తీసుకునేటప్పుడు ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాలి ముందు అంటారు. సో ఈ ఇన్స్టాల్మెంట్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది పోగా మిగిలింది బ్యాంక్ లోన్ ఇస్తుంది. సో ఈ మార్జిన్ పెంచింది అనుకో, ఒక 20% ఇన్స్టాల్మెంట్ మార్జిన్ అనేది, మిగతా 80% లోన్ ఇస్తాను, 20% నువ్వు కట్టాలంటారు అనుకో, ఆ 20% లిక్విడ్ క్యాష్ మనం కట్టుకోవాలి. అలా కాకుండా దీన్ని 50% పెట్టింది అనుకో మార్జిన్, సో లోన్ ఇచ్చేది ఏది 50%, మిగతా రిమైనింగ్ 50% లోను. కాబట్టి ఇక్కడ మార్జిన్లు పెంచడం ద్వారా ద్రవ్య సప్లైని అదుపు చేయవచ్చు. ఇవి మనకి ద్రవ్యపరమైన చర్యలు. ఇవి కాకుండా ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలు కోశపరమైన చర్యలు. ఎందుకు? ఫిస్కల్ పాలసీని గవర్నమెంట్ అనుసరిస్తుంది కాబట్టి మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ రెండు కలిపి మార్కెట్లో కలిసి పనిచేసిన అవసరం ఉన్న నేపథ్యం ఉన్నప్పటికీ సెపరేట్ గా కోశపరమైన చర్యలు తీసుకోవాలి. అవేంటంటే ప్రభుత్వ వ్యయము తగ్గించాలి. ప్రభుత్వ వ్యయం పెరిగిందనుకో, మనకి లా ఆఫ్ ఇంక్రీజింగ్ స్టేట్ యాక్టివిటీస్ అనే ప్రభుత్వ వ్యయ పెరుగుదల సూత్రం ఉంది. ప్రభుత్వం కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోయినకో ప్రభుత్వ వ్యయం పెరిగిపోద్ది. ప్రభుత్వ వ్యయం పెరిగితే ప్రజల దగ్గర ద్రవ్య సప్లై పెరిగిపోవడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి ద్రవ్యోల్బణం ద్వారా ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వ వ్యయం అనేటటువంటి తగ్గించినట్లయితే తద్వారా ప్రజలకు ద్రవ్య సప్లై తగ్గి మనకి ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ కదా, ద్రవ్య సప్లై తగ్గడం ద్వారా కొనుగోలు శక్తి తగ్గుతుంది, డిమాండ్ తగ్గుతుంది, సార్థక డిమాండ్ తగ్గుతుంది, ధరలు అదుపులోకి వస్తాయి. ఇక పన్నులు విధించడం. ద్రవ్యాన్ని అదుపులో చేయాలి, ద్రవ్య సప్లైని అదుపులో చేయాలి, ద్రవ్యోల్బణం అదుపులో చేయాలనుకున్నట్లయితే ప్రభుత్వం తక్షణంగా తీసుకోవాల్సిన చర్య ఏంటంటే ప్రజల దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని పన్నుల రూపంలో సేకరించుకోవడం. ఆ రకంగా సేకరించుకోవడం ద్వారా ప్రభుత్వం ఏం చేస్తుంది? పన్నులు విధించడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోద్ది, తద్వారా ధరలు అదుపులోకి వస్తాయి. తర్వాత ప్రజల వద్ద రుణాలు తీసుకోవడం. ప్రభుత్వం స్వచ్ఛందంగా అవసరమైతే నిర్బంధంగా ద్రవ్యోల్బణం అదుపు చేయడం కోసం ప్రజల వద్ద నుంచి కూడా రుణాలు తీసుకోవచ్చు. అంటే ప్రజల దగ్గర ఉన్న మనీ ఆటోమేటిక్ గా తగ్గిపోద్ది, తద్వారా ధరలు అదుపులోకి వస్తాయి. ఇక ఇతర చర్యలకు వచ్చేటప్పటికి సైమల్టేనియస్ గా ఈ చర్యలు తీసుకుంటూ ఒక పక్క డిమాండ్కి సరిపడ ఉత్పత్తి పెంచాలి. ఎప్పుడైతే డిమాండ్కి సరిపడ ఉత్పత్తి పెరుగుతుందో మనకి ఇక్కడ ధరలు అనేటటువంటి అదుపులోకి వస్తాయి.
అదేవిధంగా వేతనాలు నియంత్రించడం. వేతనాలు విపరీతంగా పెరిగిపోయాయి అనుకో, ప్రజల కొనుగోలు శక్తి పెరిగిపోద్ది కాబట్టి వేతనాలని పెంచేటటువంటి క్రమంలో ఏ సందర్భంలో పెంచాలి, ఏ సందర్భంలో తగ్గించాలి అనేటటువంటిది ఆర్థిక పరిస్థితులు అనుగుణంగా చేయాలి. ఇక ధరలు నియంత్రించడం డైరెక్ట్ గా, అలాగే పరపతి రేషనింగ్ విధించడం. ఇందాక మనం ఎంత అయితే పరపతి ఎంతకన్నా ఎక్కువ లోను, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ లోను, ఇది వరకు గోల్డ్ లోన్కి గోల్డ్ వెయిట్ని బట్టి ఎంత ఇచ్చారో అంతకన్నా తక్కువ ఇవ్వచ్చు. ఇప్పుడు ఓన్లీ 80% దాని వాల్యూకి 80% నేను లోన్ ఇస్తాను అనొచ్చు. అలాగంటే సీలింగ్ విధించడం, అంతకన్నా ఎక్కువ ఇవ్వను అనేటువంటి రేషనింగ్. సో ఈ రకంగా మనం ద్రవ్యోల్బణం అనేటటువంటిది నివారించడం అనేటటువంటిది జరుగుతుంది. మనం ద్రవ్యోల్బణం తాలూకా ప్రభావం ఏదైతే ఉందో ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. అది ఉత్పత్తి మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపుతుంది, అలాగే పంపిణీ మీద ఏ విధమైన ప్రభావం చూపుతుంది. ఇది ఆల్రెడీ మనకి వివిధ వర్గాల మీద, మనకి ద్రవ్యోల్బణం అనేటటువంటిది అప్పు ఇచ్చే వాళ్ళ మీద ఒక రకమైన ప్రభావం, అప్పు తీసుకునే వాళ్ళ మీద ఒక రకమైన ప్రభావం. ఇవి మనకి నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాము. ఈ క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు అడగొచ్చు. మీ మైక్ ఒకసారి ఆన్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే అడుగుదాం. గాంధీ సార్ చెప్పు.